Hello, hi everyone. Welcome to our YouTube channel. Today our topic is number systems. But before going to discuss about this topic, మనం ఒకసారి లాస్ట్ క్లాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, మ్యాథమెటిక్స్లో బ్రాంచ్ సబ్జెక్ట్స్ అయినా అర్థమెటిక్ అంటే ఏంటి, అర్థమెటిక్ అనే పదం ఏ భాష నుంచి తీసుకున్నారు, అలాగే అర్థమెటిక్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేది లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. అయితే ఆ చాప్టర్స్లో మొదటిది నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్ గురించి ఈరోజు మన క్లాస్లో తెలుసుకుందాం. అలాగే నెంబర్ సిస్టమ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. చూడండి ఒకసారి. నెంబర్ సిస్టమ్స్లో మనకి మొత్తం 8 రకాలు పైన ఉన్నాయి. నియర్లీ 8 టైప్స్ ఉన్నాయి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్ ఇంపార్టెంట్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. ఆ 4 ఇంపార్టెంట్ కేటగిరీస్ అనేది ఏంటి అనేది మీకు ఈ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లేదంటే సింక్ అనేది మిస్ అయ్యిద్ది. యాక్చువల్గా నెంబర్ సిస్టమ్స్లో మనకి 4 రకాలు ఉన్నాయి. వాటిలో మొదటిది డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్. రెండోది బైనరీ నెంబర్ సిస్టమ్. మూడోది ఆక్టల్ నెంబర్ సిస్టమ్. అలాగే ఫోర్త్ వన్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. మనకి ఈ 4 ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంది. మనకి అర్థమెటిక్ అనేది మొత్తం ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మీదే బేస్ అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది. అయితే మనకి రైల్వే ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ లేదా ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కార్నర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడో తెలియదు. కాబట్టి మనం ప్రతి టాపిక్ని టచ్ చేయాల్సిందే. సో అందులో భాగంగానే మీకు ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్తో పాటు ఈ 3 నెంబర్ సిస్టమ్స్ గురించి కూడా ఒక చిన్న పరిచయం అనేది చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఒకసారి క్లియర్గా చూస్తే మనం రెగ్యులర్గా మన డైలీ లివింగ్ లైఫ్లో యూజ్ చేసేది డెసిమల్ నెంబర్ సిస్టమ్. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నది కూడా మనం ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసే మ్యాథమెటిక్స్ ఇట్లాంటి టాపిక్స్ అన్నీ డీల్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ ఎందుకు అంటే ఇవి కంప్యూటర్ లాంగ్వేజెస్ అలాగే ప్రోగ్రామింగ్లో యూజ్ చేసే నెంబర్ సిస్టమ్స్ అన్నమాట. అయితే ఒకసారి మనకి తెలిసిన డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి ఇంకొకసారి చూసి మిగిలిన వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అర్థమైందండి? మనకు తెలిసిన డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఒకసారి క్లియర్గా అర్థం చేసుకొని దాని ద్వారా సేమ్ అదే పద్ధతిలో మిగిలిన 3 నెంబర్ సిస్టమ్స్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూస్తే మనకి డెసిమల్ నెంబర్ సిస్టంలో, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ వాల్యూ అనేది 10 అండి. మనకి పేరులోనే ఉంది డెసి అంటే 10. అలాగే బైనరీ నెంబర్ సిస్టంలో బేస్ వాల్యూ వచ్చేసి 2, పేరులోనే ఉందండి బైనరీ, బై. అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టంలో మనకి బేస్ వాల్యూ వచ్చి 8, పేరులోనే ఉందండి, మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. అలాగే హెక్సాడెసిమల్, ఇందులో వచ్చేసి మనకి బేస్ వాల్యూ 16, హెక్సాడెసి, పేర్లోనే ఉన్నాయి, మీరు అసలుకి కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు, అసలు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇంకొకసారి చూద్దాం, చూడండి. మనం చెప్పుకున్న 4 రకాల నెంబర్ సిస్టమ్స్లోనూ మొత్తం 4 టైప్స్ ఉన్నాయి నెంబర్ సిస్టమ్స్లో. ఈ 4ఏ కాదు, ఇంకో 4 టైప్స్ ఉన్నాయి. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాటిని మీకు చెప్పట్లేదు. ఇంకొకసారి మనం చూసుకుంటే ఈ 4 కేటగిరీ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్లో ఫస్ట్ది డెసిమల్ నెంబర్ సిస్టమ్, మనం మన డైలీ లివింగ్ లైఫ్లో యూజ్ చేసేది. అలాగే రెండోది బైనరీ నెంబర్ సిస్టమ్, మూడోది ఆక్టల్ నెంబర్ సిస్టమ్, నాలుగోది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. వీటి యొక్క బేస్ వాల్యూస్ కూడా వరుసగా చూసుకుంటే 10, 2, 8, 16 వాటికి పేరుల్లోనే ఉంటాయండి. పోతే ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్స్లో యూజ్ చేసే డిజిట్స్ అనేవి ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన డెసిమల్ నెంబర్ సిస్టంలో యూజ్ చేసే డిజిట్ 0 నుంచి 9 వరకు యూజ్ చేస్తాం. అంటే దీంట్లో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నట్టండి? 10 డిజిట్స్ ఉన్నాయి. డిజిట్ని తెలుగులో అంకె అంటారండి, అంకె. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ 0ని కానీ 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా ఒక్కటిగా ఉన్న గుర్తుని మనం అంకె అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ కలిసి ఉన్న అంకెలని మనం సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 కానీ 222 కానీ ఇట్లా 2 లేదా అంతకంటే ఎక్కువ అంకెలని కలిగి ఉన్నదాన్ని మనం సంఖ్య అంటాం, సంఖ్య. అయితే ఇప్పుడు మనం ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఎన్ని అంకెలు ఉన్నాయో చూసాం. అంకె అంటే డిజిట్ అండి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. డిజిట్స్ 0 నుంచి 9 వరకు ఉంటాయి. అవి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 10 ఉంటాయండి. అలాగే బైనరీ నెంబర్ సిస్టమ్ చూసుకుంటే మనం బైనరీ నెంబర్ సిస్టంలో మనకి 2 మాత్రమే డిజిట్స్ ఉంటాయి. అవి ఓన్లీ 0 and 1 డిజిట్స్. ఈ 2 డిజిట్స్ని యూజ్ చేసే బైనరీ నెంబర్ సిస్టమ్ని మనం మొత్తం సాల్వ్ చేస్తాం. బైనరీ నెంబర్ సిస్టంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా ఓన్లీ ఈ 2 డిజిట్స్ని బేస్ చేసుకొని వస్తాయి. అలాగే నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ చూసుకుంటే ఆక్టల్ నెంబర్ సిస్టంలో మనకి డిజిట్స్ అనేవి 0 నుంచి 7 వరకు ఉంటాయి. 0 to 7 మొత్తం 8 డిజిట్స్ అండి. అవి 0, 1, 2, 3, 4, 5, 6 and 7. అలాగే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ కూడా చూసుకుంటే మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో డిజిట్స్ అలాగే ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయండి. అవి ఏంటంటే ఒకసారి చూడండి,
హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఉండే డిజిట్స్ 0 నుంచి 9 వరకు, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. అలాగే ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి ఇందులో. A to F వరకు, అవి A, B, C, D, E అండ్ F. ఒకసారి మనం క్లియర్గా చూసుకుంటే మరి ఈ ఆల్ఫాబెట్స్కి నంబరింగ్ అనేది ఎలా ఇస్తారు అంటే, మనకి 9తో ఇక్కడ డిజిట్స్ అనేది ఎండ్ అయినాయి కాబట్టి ఏకి మనం 10 అనే నెంబర్ ఇస్తాము, బికి 11, సికి 12, డికి 13 అండ్ ఈకి 14, ఎఫ్కి 15. చూడండి, అంటే మొత్తం ఇవన్నీ కలిపితే 16 సంఖ్యలు ఉంటాయి 0 నుంచి కౌంట్ చేస్తే. 0 to 9 మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి. అలాగే A to F మనకి మొత్తం 6 డిజిట్స్ ఉంటాయి. మొత్తం కలిపితే మనకి 16 మన బేస్ వాల్యూ 16 అవుతాయండి. అయితే ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ యూజ్ చేసి మనం మన సంఖ్యల్ని ఎలా అయితే గుర్తుపడతామో, వాటి యొక్క స్థానాలని ఎలా అయితే ఐడెంటిఫై చేస్తామో, అలాగే ఈ బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి కూడా వాటి యొక్క స్థానాలని, వాటి యొక్క విలువలని ఎలా గుర్తుపడతాం అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో ఒక నెంబర్ అనేది తీసుకుంటే 24. ఈ 24ని మనం డైరెక్ట్గా దీని వాల్యూ 24 అని చెప్తున్నాం. కానీ ఎలా చెప్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి, వీటి యొక్క స్థాన విలువ, ఇక్కడ 4 యొక్క స్థాన విలువ 1, 1ల స్థానం అంటాం. అలాగే 2 యొక్క స్థాన విలువ 10 అంటాం. ఒకవేళ ఈ 24 కాకుండా ఇంకా పెద్ద నెంబర్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 3 ఇలా ఉంటే ఇప్పుడు 6 యొక్క స్థాన విలువ 100. అలాగే 5 యొక్క స్థాన విలువ మనకి 1000. అలాగే 3 యొక్క స్థాన విలువ 10,000. ఇంకొకసారి చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుంటున్న సబ్జెక్టే ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది. కానీ అది ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు 4 1ల స్థానంలో ఉంది, 2 10ల స్థానంలో, 6 100ల స్థానంలో, 5 1000 స్థానంలో, అలాగే 3 10,000 స్థానంలో ఉంది. ఇలా నెంబర్ పెరిగే కొద్దీ మనకి స్థాన విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతుంది ఒకసారి చూడండి. ఈ 1ల స్థానం నుంచి 10ల స్థానానికి వెళ్ళడానికి ఇంటూ 10 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం. 10 టైమ్స్ ఎందుకు చేస్తున్నామంటే, మనం యూజ్ చేస్తున్న నెంబర్ సిస్టమ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ బేస్ వాల్యూ అనేది మనకి 10 కాబట్టి మనం 10తో మల్టిప్లై చేస్తున్నాం. అలాగే 100ల స్థానానికి, అంటే నెక్స్ట్ నెంబర్ 100స్ ప్లేస్లో ఉంది, 100స్ ప్లేస్కి మనం ఇంక్రీజ్ చేయడానికి ఇంటూ 10 టైమ్స్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్థానానికి కూడా ఇంటూ 10 టైమ్స్, అలాగే 10,000 స్థానానికి కూడా ఇంటూ 10 టైమ్స్ చేస్తే మనకి ఆ వాల్యూ, ఆ స్థానం విలువ అనేది, ప్రతి స్థానం యొక్క విలువ 10తో మల్టిప్లై చేయబడుతుంది. మన నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మనకి కుడి వైపు నుంచి ఎడమ వైపుకి మూవ్ అవుతుంది. ఒకసారి చూడండి, మన డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది కుడి వైపు నుంచి ఎడమ వైపుకి మూవ్ అవుతుంది. ఇలాగా కుడివైపు నుంచి ఎడమ వైపుకి మూవ్ అయ్యే ప్రతి పొజిషన్, ఇప్పుడు 4ని
4 అనేది ఒకట్ల స్థానంలో ఉంటే 2 అనేది 10ల స్థానంలో ఉంది. అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకి మూవ్ అవుతున్న ప్రతి అంకె యొక్క స్థాన విలువ 10 రెట్లు పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇవన్నీ చూసుకుంటే చూడండి, ఇప్పుడు 4 అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి 1 ఇంటూ 4. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 10 ఇంటూ 2. ఈ స్థాన విలువ ఇప్పుడు 4 యొక్క విలువ 4 అయితే 2 యొక్క స్థాన విలువ 10 ఇంటూ 2 20. అలాగే 6 యొక్క స్థాన విలువ 100 ఇంటూ 6. అలాగే 5 యొక్క స్థాన విలువ 1000 ఇంటూ 5. వీటి వాల్యూస్ చూడండి మీరు ఎలా పెరుగుతున్నాయో. 5000 స్థాన విలువ. అలాగే 3 యొక్క స్థాన విలువ 10,000 ఇంటూ 3. సో 30,000 అవుతుంది. ఇది 35,624 అనేది మనం ఎలా చెప్తున్నామో చూడండి ఒకసారి. వీటన్నిటినీ మనం యాడ్ చేస్తున్నాం. 4 + 20, 20 + 600, 600 + 5,000, 5,000 + 30,000. ఇవన్నీ మనం యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 35,624. వీటన్నిటిని యాడ్ చేస్తున్నామండి. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మనకి ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఒక నెంబర్ యొక్క విలువని ఎలా కనిపెడుతున్నాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బైనరీ నెంబర్ సిస్టమ్ని కూడా ఒకసారి చూద్దాం. సేమ్ ఇదే పద్ధతి అండి, కానీ బైనరీ నెంబర్ సిస్టంలో మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఉండవు కాబట్టి మనం ఎలా చేసాము అనేది ఒకసారి చూద్దాము. బైనరీ నెంబర్ సిస్టమ్. ఈ బైనరీ నెంబర్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని కనుక్కోవాలంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ బై యూజింగ్ బైనరీ నెంబర్ సిస్టమ్ అని క్వశ్చన్ అడిగి మనల్ని ఒక వాల్యూ ఇస్తాడు, 1011. ఈ నెంబర్ యొక్క వాల్యూని బైనరీ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి కనుక్కోమంటాడు. మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ 35,624 అనేది ఎలా అయితే స్థాన విలువలు కనుక్కొని మనం సాల్వ్ చేసాము, అలాగే ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ కూడా స్థాన విలువని కనుక్కొని మనం సాల్వ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ వాల్యూ అనేది మనకి 10 అయితే ఇక్కడ బేస్ వాల్యూ మనకి 2 అండి. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే 1ల స్థానంలో మనకి 1 ఉంది కాబట్టి 1 ఇంటూ ఈ బైనరీ సిస్టంలో మనకి బేస్ వాల్యూ ఇక్కడ మనం 10ని ఎలా అయితే వాడామో అలాగే ఇక్కడ బేస్ వాల్యూని కూడా మనం ఇక్కడ యూజ్ చేయాలి. 2 పవర్ 0. 2 పవర్ 0 ఎందుకు వేసానని ఎవరికైనా డౌట్ వస్తే చూడండి. ఇక్కడ నేనేం చేశాను, డైరెక్ట్గా 1 వేసాను. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా 1 వేసాను. 1 ఎందుకు వేసానంటే ఆ ప్లేస్లో మనం బేస్ వాల్యూ 10 వేయాలి, 10 పవర్ 0 వేయాలి. 10 పవర్ 0 వాల్యూ ఎంత అండి, 1. అందుకని నేను ఇక్కడ డైరెక్ట్గా 1 వేసాను. మనకి రెగ్యులర్గా మన డెసిమల్ నెంబర్ సిస్టంలో యూజ్ చేసే పద్ధతి కాబట్టి అది. కానీ ఇక్కడ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ
క్లియర్గా చెప్పాను చూడండి. 2 పవర్ 0 అంటే ఎంతండి? 1. 1 అనేది ఇక్కడ 1లో స్థానం కాబట్టి మనం 1 వేసాం. ఇక్కడ కూడా నేను 1 అందుకే వేసాను. లేదంటే డైరెక్ట్గా 10 పవర్ 0 వేసేవాడిని. అయితే ఇప్పుడు ఇక్కడ 10 సెకండ్ ప్లేస్లో 10 ఎందుకు వేసానో చూడండి. ఇక్కడ 10 పవర్ 1 వేయాలి. 10 పవర్ 1 అంటే మనకు వచ్చే వాల్యూ 10. ఇక్కడ 10 పవర్ 2 వేయాలి నెక్స్ట్ ప్లేస్లో. 10 పవర్ 2 10 పవర్ 2 అంటే మనకి ఇక్కడ 100 వస్తుంది. అలాగే ఇక్కడ 1000కి 10 పవర్ 3 వేయాలి. ఒకసారి మనం క్లియర్గా చూస్తే 10 పవర్ 0 10 పవర్ 1 10 పవర్ 2 10 పవర్ 2 10 పవర్ 3 ఇట్లా స్థాన విలువ కుడి పక్క నుంచి ఎడం పక్కకి వెళ్ళేటప్పుడు పెరుగుతూ వెళ్తుంది. సో ఇక్కడ కూడా అంతేనండి. చూడండి ఇక్కడ 2 పవర్ 1 అలాగే దీనికి కూడా ఇంటూ 2 పవర్ 2 దీనికి కూడా ఇంటూ 2 పవర్ 3. కానీ ఇక్కడ వాల్యూస్ మాత్రం మనకి మారుతున్నాయి చూడండి. సెకండ్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అదే వేసుకుంటాం. 1 × 2 పవర్ 1 అలాగే 0 × 2 పవర్ 3 అలాగే నెక్స్ట్ వాల్యూ 1 × 2 పవర్ 3. సో మనకి వీటి యొక్క వాల్యూస్ ఏమొస్తాయి అనేది చూడండి. 2 పవర్ 0 అంటే మనకి 1 కాబట్టి 1 × 1 = 1. అలాగే 2 పవర్ 1 అంటే మనకి 2 కాబట్టి 1 × 2 2. అలాగే 2 పవర్ 2 అంటే మనకి 4 కానీ 4 × 0 = 0. అలాగే 2 పవర్ 3 అంటే మనకి 8 8 × 1 8. సో వీటినన్నిటిని మనం యాడ్ చేయాలండి. వీటినన్నిటిని మనం యాడ్ చేస్తే మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది. 1 + 1 = 2 2 + 2 = 4 4 + 8 = ఎంతండి? 12. మన వాల్యూ ఇప్పుడు బైనరీ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసుకొని 1011ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 12. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనుకుంటున్నాను, ఎలా చేసామో. ఇంకొక వాల్యూని చూద్దాం చూడండి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం బైనరీ నెంబర్ సిస్టంలో. ఫైండ్ ద వాల్యూ బై యూజింగ్ బైనరీ నెంబర్ సిస్టమ్ అని ఒక క్వశ్చన్ ఇచ్చి మనకి వాల్యూ అనేది 110 110 ఇలా ఇస్తే ఆ నెంబర్ యొక్క వాల్యూ అనేది బైనరీ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసుకొని చేస్తే మనకి చూడండి ఇందాల చెప్పుకున్నట్టే 0 ఇంటూ మనకి ఇది 1వ స్థానంలో ఉంది. ఇక్కడ మనకి బేస్ వాల్యూ అనేది 2 కాబట్టి 2 పవర్ 0. ఈ 0ని నేను ఎందుకు వేసాను అనేది మీకు ఇందాక చెప్పానండి క్లియర్గా. చూడండి ఇక్కడ ఇంటూ ఈ బేస్ వాల్యూ అనేది 2 పవర్ 0 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 3 స్థాన విలువ పెరిగే కొంది మనకి ఈ పవర్ వాల్యూ పెరుగుతూ వెళ్తుందండి. 2 పవర్ 4 2 పవర్ 5 ఇట్లా. సో ఇప్పుడు మనం 1 ఇంటూ 2 పవర్ 1 అలాగే ఇంకో 1 ఉంది ఇక్కడ, దీన్ని తీసుకొని వస్తే 1 ఇంటూ 2 పవర్ 3 అలాగే 0 ఇంటూ 2 పవర్ 4 అలాగే 1 ఇంటూ 2 పవర్ 5 అలాగే ఇంకొక 1 ఉందండి 1 ఇంటూ 2 పవర్ 6. వీటన్నిటిని మనం యాడ్ చేస్తే 2 పవర్ 0 అంటే మనకి 1 అండి. 1 ఇంటూ 0 = 0. అలాగే 2 పవర్ 1 అంటే 2 2 ఇంటూ 1 అంటే మనకి 2 వస్తుంది వాల్యూ. అలాగే ఇక్కడ సారీ అండి ఇక్కడ తప్పు పడింది.
ఇక్కడ 2 పవర్ 1 అలాగే 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 5. ఇక్కడ మనకి 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 1 అంటే మనకి 4 వస్తుంది వాల్యూ. అలాగే 2 క్యూబ్ అంటే మనకి 8 అండి. 8 ఇంటూ మనకి ఇక్కడ వాల్యూ 0 కాబట్టి 8 ఇంటూ 0 0. అలాగే 2 పవర్ 4 ఇంటూ 1 ఈ వాల్యూ మనకి 1 అండి. 1 ఇంటూ 2 పవర్ 4 అంటే మనకి ఒకసారి 2 పవర్ 4 అంటే ఎంతో చూడండి. 2 రోజులు 4, 4 రోజులు 8, 8 రోజులు 16, 16 ఇక్కడ వాల్యూ మనకి. అలాగే 2 పవర్ 5 అంటే మనకి 16 రోజులు 32, 32 ఇంటూ 1 32. సో ఈ వాల్యూ మనకి 32. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 0 + 2 2, 2 + 4 6, 6 + 16 22, 22 + 32 ఎంతండి? 22 + 32 54. బైనరీ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి 11101110కి వాల్యూ కనుక్కుంటే ఆ వాల్యూ మనకి 54 అవుతుంది. ఇప్పుడు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. చూడండి, సేమ్ మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఎలా అయితే చేసామో అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి బేస్ వాల్యూ అనేది 10 అయితే ఆక్టల్ నెంబర్ సిస్టంలో మనకి బేస్ వాల్యూ అనేది 8. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 25 బై యూజింగ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని అంటే 25 యొక్క స్థాన విలువలు మనకి తెలుసండి. ఇక్కడ స్థాన విలువ అనేది డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి బేస్ వాల్యూ 10 కాబట్టి స్థాన విలువ 10తో మల్టిప్లై అవుతూ వెళ్తుంది. అలాగే ఈ ఆక్టల్ నెంబర్ సిస్టంలో బేస్ వాల్యూ మనకి 8 కాబట్టి మనకి స్థాన విలువ 8తో మల్టిప్లై అవుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇంటూ మనకి బేస్ వాల్యూ అనేది 8 కాబట్టి 8 పవర్ 0. 8 పవర్ 0 అని ఎందుకు వేసానంటే ఇక్కడ ప్రతిదీ మనకి 1తోనే స్టార్ట్ అవుతుంది. 8 పవర్ 0 అంటే మనకి తెలిసిందే కదండి వాల్యూ. 8 పవర్ 0 = 1. అలాగే 2 ఇంటూ 8 పవర్ 1 ఈ వాల్యూస్ అనేది ఇట్లా పెరుగుతూనే వెళ్తాయండి. 8 పవర్ 2, 8 పవర్ 3 ఈ స్థాన విలువ అనేది కుడి పక్క నుంచి ఎడమ పక్కకి పెరుగుతూనే వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 6 అనేది ఉంది, ఇక్కడ ఒక 8 అనేది ఉంది. సారీ, ఈ ఆక్టల్ నెంబర్ సిస్టంలో 8 ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక 7 అనేది ఉంది. ఈ నెంబర్స్ ఎలా అయితే పెరుగుతూ వెళ్తాయో వాటి యొక్క స్థాన విలువలు కూడా ఇలా పెరుగుతూ వెళ్తాయి. అయితే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ప్రకారం వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 25 బై యూజింగ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని అడిగాడు కాబట్టి 5 ఇంటూ 8 పవర్ 0 = 8 పవర్ 0 అంటే మనకి వాల్యూ 1 అండి. 1 ఇంటూ 5 = 5. అలాగే 8 పవర్ 1 అంటే మనకి వాల్యూ 8. 8 ఇంటూ 2 = 16. 16 + 5 = 24. మనకి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి 25 వాల్యూని కనుక్కుంటే ఆ వాల్యూ మనకి 24 అవుతుందండి. 25 యొక్క వాల్యూ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం 24. అలాగే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 36 బై యూజింగ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. చూడండి, 36లో కూడా 6 ఇంటూ 8 పవర్ 0 ప్లస్ 3 ఇంటూ 8 పవర్ 1. 8 పవర్ 0 అంటే 1. 1 ఇంటూ 6 = 6. అలాగే 8 పవర్ 1 అంటే 8. 8 ఇంటూ 3 = 24. 24 + 6 = 30. మనకి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి 36 యొక్క వాల్యూ అనేది
30 అవుతుంది. ఇదండి. దీని గురించి మీరు ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ అనేవి చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ గురించి. ఇప్పుడు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి చూద్దాం. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో మనం ముందుగా చెప్పుకున్నట్టే డిజిట్స్ ప్లస్ ఆల్ఫాబెట్స్ 2 ఉంటాయండి. డిజిట్స్ అంటే మనకి 0 నుంచి 1కి, అలాగే ఆల్ఫాబెట్స్ A నుంచి F వరకు ఉంటాయి. ఈ ఆల్ఫాబెట్స్కి మనం నంబరింగ్ అనేది కూడా ఇస్తాము. డిజిట్స్ 0 నుంచి 9 వరకు కౌంట్ అయితే ఆల్ఫాబెట్స్ ఏ అనేది 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏకి 10, బికి 11, సికి 12, డికి 13, ఈకి 14 అండ్ ఎఫ్కి 15. సో ఇవన్నీ కలిపితే మనకి 16 నెంబర్స్ అనేవి వస్తాయి. అయితే ఇప్పుడు ఈ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి మనం ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ బై యూజింగ్ 2f by using hexadecimal number system అని అడిగితే, మనం ఇందాక చెప్పుకున్నట్టే ప్రతి నెంబర్ సిస్టంలోనూ వాల్యూస్ అనేవి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి, పెరుగుతూ వెళ్తాయి. అయితే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్లో నెంబర్ అనేది ఉంది. ఆల్ఫాబెట్ ఎఫ్ ప్రకారం మనకి హెక్సాడెసిమల్లో ఆల్ఫాబెట్ ఎఫ్కి వాల్యూ 15 అండి. సో ఇప్పుడు మనం ఎఫ్కి వాల్యూ 15 కాబట్టి 15 ఇంటూ మనకి ఎఫ్ అనేది ఒకటో స్థానంలో ఉంది కాబట్టి ఈ హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ మనకి 16 కాబట్టి 16 ఇంటూ ఇది ఒకటో స్థానంలో ఉంది కాబట్టి 16 పవర్ 0 వేస్తాం. అలాగే రెండు యొక్క స్థాన విలువ 10 కాబట్టి ఇక్కడ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో 10 కాదండి, 2 యొక్క స్థాన విలువ 16 ఇంటూ 16 5 కాబట్టి 16 పవర్ 1 5, అంటే 16 రెట్లు స్థాన విలువ అనేది కుడివైపు నుంచి ఎడమ పక్కకి మూవ్ అవుతూ ఉంటుంది. ఎఫ్ యొక్క స్థాన విలువ 1 అయితే 2 యొక్క స్థాన విలువ ఇంటూ 16 అలా పెరుగుతూ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక నెంబర్ అనేది ఉందనుకోండి, ఇక్కడ ఒక బి అనేది ఉందనుకోండి, ఈ బి విలువ ఎఫ్ విలువకి 3 రెట్లు స్థాన విలువ ఎక్కువగా కలిగి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ విలువ మనం 1 అనుకున్నాం కాబట్టి 2 విలువ 1 ఇంటూ 16, అలాగే బి విలువ 2 ఇంటూ 16 అలా అవుతుందండి. సో ఇప్పుడు బి విలువ ఇంకొక 16 రెట్లు అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి కూడా చూడండి. బి విలువ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం 11, అలాగే ఈ బేస్ వాల్యూ 16 కాబట్టి 16 పవర్ 2 ఇలా వెళ్తుందండి. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అనేవి కనుక్కుంటే 16 పవర్ 0 అంటే మనకి 1 ఇంటూ 15 ఈక్వల్ టు 15, అలాగే 16 పవర్ 1 అంటే 16 ఇంటూ 2 అంటే మనకి వాల్యూ 32, 16 ఇంటూ 2 ఈక్వల్ టు 32, అలాగే 16 స్క్వేర్ ఈక్వల్ టు ఎంతండి 256. 16 స్క్వేర్ మనకి 256. ఇంటూ 11 చేస్తే మనం 256 ఇంటూ 11 చేస్తే మనకి వాల్యూ 6 ప్లస్ 5 11, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 1 8 అండ్ 2516 అవుతుంది మనకి వాల్యూ. 2516 ప్లస్ మనం వాల్యూస్ అనేవి కౌంట్ చేస్తే 2516 ప్లస్ 15 ప్లస్ 32, 15 ప్లస్ 32 అంటే మనకి 47 ప్లస్ 2516 అంటే 47 యాడ్ చేస్తే మనకి 13, 5
అలాగే 6, 5, 2, 2, 5, 6, 3 మనకి B2F వాల్యూని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని యూస్ చేసి సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 2563 అండి. 2563. సో ఇంకో ప్రాబ్లం అనేది చేద్దాం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3F బై యూజింగ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం 3F వాల్యూ కనుక్కుంటే చూడండి, ఈ F విలువ మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం 15 అయితే 15 ఇంటూ మనం ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం బేస్ వాల్యూ 16, ఇది 1 స్థానంలో ఉంది కాబట్టి 16 పవర్ 0 వేస్తాం. అలాగే నెక్స్ట్ వాల్యూ కోసం 16 పవర్ 1, అలాగే 16 పవర్ 2, ఇట్లా ఈ బేస్ వాల్యూ అనేది పెరుగుతూ వెళ్తుంది కుడి పక్క నుంచి ఎడం పక్కకి. అలాగే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇంటూ 3. సో ఇప్పుడు వీటి వాల్యూస్ మనం కనుక్కుంటే 16 పవర్ 0 అంటే 16 పవర్ 0 అంటే మనకి 1 వస్తుంది కాబట్టి 1 ఇంటూ 15 ఈక్వల్ టు 15 ప్లస్ 3 ఇంటూ 16 పవర్ 1 అంటే మనకి 16 అండి. 16 3s 48, 48 ప్లస్ 15 63. మనకి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం 3F వాల్యూ అనేది 63 అవుతుంది. ఇదండి ఈరోజు మనం హెక్సాడెసిమల్ క్లాస్ గురించి, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. అలాగే రిమైనింగ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకొకసారి మనం మన క్లాస్ని క్లియర్గా చూస్తే ఈరోజు అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, నెంబర్ సిస్టంలో ఎన్ని రకాలు ఉన్నాయి, డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం మనకి బేస్ వాల్యూ అనేది 10, బైనరీ నెంబర్ సిస్టమ్ ప్రకారం బేస్ వాల్యూ అనేది 2, అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం బేస్ వాల్యూ 8, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం బేస్ వాల్యూ అనేది 16 ఇలా చెప్పుకున్నాం. అలాగే ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజిట్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో 0 నుంచి 9 వరకు డిజిట్స్ అనేవి ఉంటాయి. అవి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అలాగే బైనరీ నెంబర్ సిస్టంలో మనకి 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి, అవి 0 and 1. అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టంలో మనకి బేస్ వాల్యూ 8 కాబట్టి ఇక్కడ ఉండే డిజిట్స్ కూడా 8, అవి 0 నుంచి 7 వరకు. అలాగే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి బేస్ వాల్యూ అనేది 16. ఈ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మిగిలిన 3 నెంబర్ సిస్టమ్స్కి డిఫరెంట్ అండి. ఈ నెంబర్ సిస్టంలో డిజిట్స్తో పాటు మనకి ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి. ఆ ఆల్ఫాబెట్స్ A నుంచి F వరకు, అలాగే డిజిట్స్ 0 నుంచి 9 వరకు. ఇప్పుడు డిజిట్స్ 0 నుంచి 9 వరకు మొత్తం చూసుకుంటే 10 అయితే, అలాగే 10 అయితే, అలాగే ఆల్ఫాబెట్స్ A నుంచి F వరకు మనకి 6 ఉంటాయి. ఆ 6కి నంబరింగ్ అనేది ఇస్తాం మనం. డిజిట్స్ 9 వరకు ఎండ్ అయితే ఆల్ఫాబెట్స్ A నుంచి 10కి ఇస్తాం. B అనేది 11తో ఐడెంటిఫై చేస్తాం, Cని 12తో, Dని 13, Eని 14 అండ్ Fకి 15 అనే నంబరింగ్ అనేది ఇచ్చి మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుంటాం. అయితే ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి వాల్యూస్ అనేవి చూసుకుంటే ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి గుర్తిస్తే, డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి వాల్యూస్ అనేవి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్థానం యొక్క విలువ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 యొక్క స్థానం విలువ 1 అయితే దాని పక్కనే ఉన్న స్థానం విలువ 2 యొక్క స్థానం విలువ 10 రెట్లు పెరుగుతుంది. 10 రెట్లు ఎందుకు పెరుగుతుందంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ మనకి 10 కాబట్టి 2 యొక్క స్థానం విలువ 10 రెట్లు పెరుగుతుంది. అలాగే దాని తర్వాత 6 యొక్క స్థానం విలువ కూడా మనకి 10 రెట్లు పెరుగుతుంది. సో 2 into
10 వేసుకుంటే మనకి 2 యొక్క స్థాన విలువ 20 అయితే 6 యొక్క స్థాన విలువ 2 యొక్క స్థాన విలువకి 10 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు 6 యొక్క స్థాన విలువ 600 అయితే 5 యొక్క స్థాన విలువ 500, 5000. అలాగే 3 యొక్క స్థాన విలువ 10,000 స్థానంలో ఉంది కాబట్టి 30,000. సో అట్లా మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి నెంబర్స్ యొక్క స్థాన విలువ పెరుగుతూ వెళ్తుంది. అలాగే బైనరీ నెంబర్ సిస్టంలో మనకి 2 నెంబర్సే ఉంటాయి కాబట్టి ఆ 2 0 and 1 మాత్రమే. సో ఈ బైనరీ అండ్ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసాం అనేది కూడా మీరు ఈ క్లాస్లో చూశారు. ఇప్పుడు మనం ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో రెగ్యులర్గా వచ్చే 2-3 రకాల ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఒక్క నిమిషం అండి. మనం ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో నెంబర్స్ మీద అడిగే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. అవి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అదేనండి. ప్లేస్ వాల్యూ అనేది ఏంటంటాం, ఫేస్ వాల్యూ అనేది ఏంటంటాం అంటే, ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాము. ఆ నెంబర్ని 949476 ఈ నెంబర్ తీసుకుంటే ఇందులో 7 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగితే మనం స్థాన విలువ అంటే మనకి ఆ 7 అనేది ఎన్నో స్థానంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది 1ల స్థానంలో ఉంటే 7 అనేది 10ల స్థానంలో, 4 100ల స్థానంలో, 9 వేల స్థానంలో, ఆ తర్వాత వచ్చే 4 10,000 స్థానంలో, ఆ తర్వాత వచ్చే 9 లక్షల స్థానంలో ఉంది. సో ఇప్పుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే 7 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అని అంటే మనం 7 10ల స్థానంలో ఉంది కాబట్టి 7 × 10 అని చేస్తే మనకి వచ్చే వాల్యూనే 7 యొక్క స్థాన విలువ 70. అలాగే ఇప్పుడు 7 యొక్క ముఖ విలువ అని అడిగితే ఫేస్ వాల్యూ ముఖ విలువ అని అడిగితే అంటే మనకి కనిపించే వాల్యూ మాత్రమే 7 యొక్క ముఖ వాల్యూ 7 అయ్యిద్దండి. సో ఇప్పుడు మనల్ని 2 రకాల క్వశ్చన్లు ఎలా అడుగుతాడో చెప్పాను. ఒకటి ప్లేస్ వాల్యూ 7 యొక్క స్థానం విలువ అని అడిగితే 7 ఎన్నో స్థానంలో ఉందో చూస్తే 7 యొక్క 7 10ల స్థానంలో ఉంది కాబట్టి 7ని 10తో హెచ్చవేస్తే మనకి 70 వస్తుంది. అలాగే 7 యొక్క ముఖ విలువ అని అడిగితే మనం 7ని 7 అని చెప్తాం. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లు కలిపి అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చిన నెంబర్లో 7 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువ మొత్తం ఎంత అని అడిగితే 7 యొక్క స్థాన విలువ మనం చెప్పుకున్నట్టే 70 అయితే 7 యొక్క ముఖ విలువ 7. వాడు మనల్ని క్వశ్చన్లో 7 యొక్క స్థాన విలువ ప్లస్ ముఖ విలువ 2 ఎంత అని అడుగుతున్నాడు. స్థాన విలువ 70 అలాగే ముఖ విలువ 7 అయితే మనం చెప్పే ఆన్సర్ 77 అయింది. సో స్టూడెంట్స్, ఇదండి ఈరోజు మన క్లాస్. అయితే మన నెక్స్ట్ క్లాస్లో నంబర్ సిస్టమ్స్లో ఉన్న వివిధ రకాల నెంబర్ల గురించి, అలాగే ఆ నెంబర్లని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లైక్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, కాంపోజిట్ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్, ఇలాంటి నెంబర్స్ అన్నిటిని మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి మీకు ఒక సులువైన పద్ధతి ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన నెక్స్ట్ వీడియో అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని
సజెస్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.